ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చురుగ్గా విధిగా పాల్గొనాలని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. గురువారం నుండి ఓటరు ఎన్యుమరేషన్ కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం కార్పొరేషన్ పాత పాల్వంచ 46వ డివిజన్ 78వ పోలింగ్ కేంద్రం పరిధిలో కొత్వాలతో పాటు 46వ డివిజన్ కార్పొరేటర్ కొత్వాల విమలాదేవిలు పాల్గొని ప్రజలకు ఓట్ల ఆవశ్యకతను వివరించారు. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చురుగ్గా విధిగా పాల్గొనాలని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. గురువారం నుండి ఓటర్ ఎన్యుమరేషన్ కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం కార్పొరేషన్ పాత పాల్వంచ 46వ డివిజన్ 78వ పోలింగ్ కేంద్రం పరిధిలో కొత్వాలతో పాటు 46వ డివిజన్ కార్పొరేటర్ కొత్వాల విమలాదేవిలు పాల్గొని ప్రజలకు ఓట్ల ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ ఎస్ఐఆర్ కార్యక్రమంలో ముందుగా BLOలు ప్రతి ఓటర్ వద్దకు వెళ్లి ఎన్యుమరేషన్ ఫారంను కొత్త ఓట్ల కోసం ఫారం 6ను పంపిణీ చేస్తామన్నారు. ఒక్కొక్క ఇంటికి 3 సార్లు వెళ్లి ఎన్యుమరేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారన్నారు. దీనికి జూలై 24వ తేదీ వరకు గడువు ఇస్తారని కొత్వాల్ అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఎక్కువ శాతం నిరక్షరాస్యులుగా ఉండటం వలన వారికి ఎస్ఐఆర్ ప్రోగ్రాంపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్ గుర్తింపు లేకపోతే సంక్షేమ పథకాలు పొందేందుకు అనర్హులవుతారని, అందుకే విధిగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందేలా చర్యలు తీసుకోవాలని కొత్వాల అన్నారు. ఈ కార్యక్రమంలో 46వ డివిజన్ కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి, 47వ డివిజన్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వాసుమల్ల సుందర్రావు, ప్రముఖ కవి శిరంశెట్టి కాంతారావు, BLO రచ్చవరుణ్, వార్డు ఆఫీసర్ దామర్ల నరేష్, BLAలు SK కాజామియా, మాసనం శరత్, సయ్యద్ యాకూబ్, చారుగుండ్ల వెంకటేశ్వర్లు, గంధమల్ల రాజయ్య, బూషి శ్రీను, యాటనాని తదితరులు పాల్గొన్నారు.